అమెరికా రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికాకు చెందిన 2 న్యూక్లియర్ సబ్మెరైన్లను రష్యా సమీపంలో మోహరించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. మరోవైపు అమెరికా చర్యలకు రష్యా గట్టి కౌంటర్ ఇచ్చింది. అమెరికాను ఎదుర్కొనేందుకు తమ వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని రష్యా హెచ్చరించింది. ఇంకా చెప్పాలంటే మహాసముద్రాల్లో అమెరికా జలాంతర్గాముల సంఖ్య కంటే రష్యావి చాలా ఎక్కువే ఉన్నాయంది. అమెరికా మోహరించిన జలాంతర్గాములు సైతం రష్యా జలాంతర్గాముల నియంత్రణలో ఉన్నాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు అంటూ రష్యా కౌంటర్ ఇచ్చింది. మరోవైపు గ్లోబల్ అఫైర్స్ మ్యాగజైన్ రష్యా ఎడిటర్ మాట్లాడుతూ ట్రంప్ హెచ్చరికలను ప్రస్తుతానికి తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు మాస్కో వాషింగ్టన్ల మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణలు జరగకూడదని యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాదనతో తాను ఏకీభవిస్తానని రష్యా విదేశాంగ మంత్రి సెర్గా లావ్రోవ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అత్యాధునిక హైపర్సోనిక్ క్షిపణులను యుద్ధ ప్రాతిపాదికన అభివృద్ధి చేస్తున్నట్టు ప్రెసిడెంట్ పుతిన్ ప్రకటించారు. ఈ ఏడాది చివరిలో వాటిని బెలారస్లో మోహరించే యోచన ఉందని తెలిపారు. రష్యాకు అత్యంత సన్నిహిత దేశమైన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోతో కలిసి సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో పుతిన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒరెన్షిక్ మిసైల్ సామర్థ్యాలను ప్రస్తుతించారు. సంప్రదాయ అణు వార్ హెడ్లు రెండింటిని మోసుకెళ్లగలగడం దీని ప్రత్యేకత. లక్ష్యం భూమిపై ఎక్కడున్నా ఇప్పటికైనా ఈ క్షిపణులు ఆదుకోవాల్సిందే. ఇవి దాదాపుగా మాక్ 10 వేగంతో దూసుకెళ్తాయి. ఉక్రెయిన్తో యుద్ధంలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఒరెన్షిక్, దానికి సంబంధించిన ఆయుధ వ్యవస్థలను గత అక్టోబర్లో పుతిన్ రంగంలోకి దించిన విషయం తెలిసిందే.